కాంగ్రెస్ విషయానికి వస్తే ఈ రెండు పార్టీల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. నిన్నటి వరకు అమిత్ షా వ్యాఖ్యలపై ఉప్పు నిప్పులా చిటపటలాడిన పార్టీలు ఇప్పుడు రమేష్ బిదూరి వ్యాఖ్యలపైన దెబ్బలాడుకుంటున్నాయి. హైదరాబాద్ నాంపల్లిలోని బీజేపీ కార్యాలయాన్ని కాంగ్రెస్ శ్రేణులు ముట్టడించాయి. రమేష్ బిదూరి ఫోటోను చెప్పులతో కొడుతూ హంగామా చేశారు. బీజేపీ కార్యాలయంపై కాంగ్రెస్ శ్రేణులు రాళ్లు రువ్వగా బీజేపీ కార్యాలయం లోపల నుంచి వచ్చిన ఆ పార్టీ కార్యకర్తలు కర్రలతో దాడి చేశారు. కాంగ్రెస్ చర్యకు ప్రతిగా గాంధీభవన్ ముట్టడికి బీజేపీ నేతలు ప్రయత్నించారు. గాంధీభవన్ ముందున్న ఫ్లెక్సీలను చించివేసి గాంధీభవన్ పైన రాళ్లు రువ్వారు. మొత్తానికి బీజేపీ కాంగ్రెస్ల మధ్య కూడా ఇలాంటి ఒక వివాదం అయితే రాష్ట్రంలో నడుస్తోంది. ఈ రోజు హైదరాబాద్ లో గాంధీభవన్ వద్ద నెలకొన్న టెన్షన్ వాతావరణం కూడా మనం చూసాం. దీనికి సంబంధించి అప్డేట్ మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, చెప్పండి, బీఆర్ఎస్ విషయంలో కేసులతో ఇబ్బంది పెడుతోంది కాంగ్రెస్ పార్టీ అంటున్నారు. ఇప్పుడు బీజేపీ విషయానికి వస్తే కూడా ప్రతిపక్షాలను టార్గెట్ చేస్తూ ప్రభుత్వం ముందుకు వెళ్తోందనే విమర్శ ఇటు బండి సంజయ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. పోలీస్ వ్యవస్థ సైతం రేవంత్ చెప్పు చేతల్లోనే ఉందని చెప్పేసి ఆయన ఆగ్రహం కూడా వ్యక్తం చేయడం జరిగింది. సో బీజేపీ కాంగ్రెస్ మధ్య కూడా పచ్చగడ్డి వేస్తే బగ్గుమంటున్న పరిస్థితి స్టేట్ లో కనిపిస్తోంది. సో ఇప్పటి పరిణామాలపైన ఏం చెప్తారు? మొత్తానికి చూస్తే ఒక్కసారిగా బీజేపీ కాంగ్రెస్ మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమన్నట్టుగా ఒక్కసారిగా సిచ్యువేషన్ కూడా కంట్రోల్ అదుపు తప్పింది. అయితే రమేష్ బిదూరి చేసిన వ్యాఖ్యలకు సందర్భంగా కాంగ్రెస్ యూత్ సంబంధించిన నాయకులు ఒక్కసారిగా బీజేపీ కార్యాలయం పైన కూడా దాడికి పాల్పడ్డారు. గుడ్లతో, టమాటాలతో పాటు రాళ్లతో ఒక్కసారిగా దాడి చేయడంతో అక్కడున్న బీజేపీ కార్యకర్తలు కాంగ్రెస్ కార్యకర్తలను అడ్డుకోవడం కూడా ప్రయత్నించారు. ఇద్దరి మధ్య తోపులాట జరిగింది. తోపులాట జరిగిన నేపథ్యంలో ఒకరిపై ఒకరు దాడికి కూడా పాల్పడ్డారు. దీంతో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకునే నేపథ్యంలో పోలీసులు కూడా ఇరు వర్గాలను కూడా ఇటు బీజేపీ నాయకులతో పాటు ఇటు కాంగ్రెస్ నాయకులను కూడా ఇద్దరిని కూడా వేరువేరుగా చేశారు. అయినా కూడా వీరు ఒకరిపై ఒకరు రాళ్ళు రువ్వుకోవడంతో ఒక కార్యకర్తకి పూర్తిగా నెత్తి కూడా పలిగింది. అంతేకాకుండా చాలామందికి కూడా గాయాలయ్యి వెంటనే పోలీసులే స్వయంగా రక్షక్ వాహనంలో ఆసుపత్రికి కూడా తరలించారు. మరోవైపు చూస్తే మాత్రము కాంగ్రెస్ సంబంధించిన కార్యాలయం పైన కూడా గాంధీభవన్ కార్యాలయం పైన కూడా ఒక్కసారిగా బీజేపీ నాయకులు కూడా దాడికి కూడా పాల్పడ్డారు. అక్కడ ఫ్లెక్సీలు కూడా చించి వేశారు. తమ కార్యాలయానికి పైన దాడికి వస్తే తాము ఊరుకునేది లేదని చెప్పి కూడా బీజేపీకి సంబంధించిన నాయకులు కూడా హెచ్చరికలు కూడా జారీ చేశారు. మరోవైపు చూస్తే ఇంటెలిజెన్స్ వర్గం ఏం చేస్తుంది, ఇంటెలిజెన్స్ శాఖ ఏం చేస్తుంది, స్పెషల్ బ్రాంచ్ యొక్క శాఖ ఏం చేస్తుందనే దానిపైన కూడా బీజేపీ మండిపడుతుంది. ఎందుకంటే కాంగ్రెస్ నాయకులు దాడికి పాల్పడ్డ విషయం మొదటగా ఇంటెలిజెన్స్ కావచ్చు, స్పెషల్ బ్రాంచ్ అంటే ఎస్బీకి యొక్క ఇన్ఫర్మేషన్ ఉంటుంది. వారు పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి వారిని బయటికి రాకుండా చూడాల్సిన పరిస్థితి ఉంటుంది. కానీ అక్కడ మాత్రం ఎలాంటి పోలీసులు అడ్డుకోలేదు. పోలీసులే దగ్గరుండి మరి తమ కార్యాలయం పైన దాడికి పాల్పడే విధంగా కూడా పూర్తిగా వ్యవహరించినట్లు బీజేపీ నాయకులు కూడా చెప్తున్న పరిస్థితి చూస్తున్నాము. మరోవైపు చూస్తే మాత్రము పూర్తిగా పోలీసులు కాంగ్రెస్ కార్యకర్తల పనిచేస్తున్నారని చెప్పి కూడా బీజేపీ అగ్రనాయకులు కూడా మండిపడుతున్న పరిస్థితి చూస్తున్నాము. ఎందుకంటే బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు కూడా మనము పరిగణలోకి తీసుకుంటే మాత్రము పోలీసులు ప్రతి ఒక్కరు కూడా కాంగ్రెస్ కార్యకర్తలా పనిచేస్తున్నారు. కాంగ్రెస్ చెప్పు చేతుల్లోనే ఉంటున్నారు. వారు ఏ విధంగా పనిచేయమంటే పోలీస్ శాఖ అదే విధంగా పనిచేస్తుంది అనేది మాత్రము ప్రధానంగా బీజేపీ అగ్రనాయకులు కూడా దీనిపైన పూర్తిగా ఆరోపణలు కూడా చేస్తున్నారు. ఎవరినైనా అరెస్ట్ చేయాలన్నా కూడా కాంగ్రెస్ నాయకులు చెప్తేనే వారిని అరెస్ట్ చేస్తున్నారు, లేకపోతే అరెస్ట్ చేయడం లేదని చెప్పి కూడా ప్రధానంగా దీనిపైన ఆరోపిస్తున్న పరిస్థితి కూడా చూస్తున్నాము. అయితే ఇప్పటికైనా దీనికి సంబంధించి తమ పార్టీ కార్యాలయం పైన దాడికి ఇంకోసారి పాల్పడితే మాత్రము ఊరుకునేది లేదు. తిరిగి తాము కూడా దాడికి పాల్పడతాము. దీనిపైన కఠిన చర్యలు తీసుకోవాల్సిందే. ఎందుకంటే ఈ యొక్క దాడికి పాల్పడ్డ వారంతా ఎవరైతే ఉన్నారో వారిపైన పోలీస్ కేసులు నమోదు చేయాలి, అంతేకాకుండా వారిని అరెస్ట్ చేయాలని చెప్పి కూడా ప్రధానంగా బీజేపీ నాయకులు చెప్తున్నారు. మరికొద్ది సేపట్లో డీజీపీని కూడా కలిసి ఒక రిప్రజెంటేషన్ కూడా ఇస్తారు. ఎందుకంటే దీనికి సంబంధించి తమకు వినతి పత్రం ఇచ్చి ఇందులో బాధ్యులపైన చర్యలు తీసుకోవాలి. చర్యలు తీసుకున్న దాని తర్వాత దీనికి సంబంధించి పూర్తిగా తమకు భద్రత కల్పించాలనేది మాత్రము తెలంగాణ డీజీపీకి కూడా బీజేపీ నేతలు వినతి పత్రం ఇస్తారు. మరికొద్ది సేపట్లో దీనికి సంబంధించి డీజీపీ అపాయింట్మెంట్ కూడా తీసుకుంటున్నట్లుగా తెలుస్తుంది. మొత్తానికి చూస్తే ఓవరాల్గా ఇటు గాంధీ భవన్ కావచ్చు, ఇటు బీజేపీ కార్యాలయం మధ్య పూర్తిగా పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే స్థితికి కూడా చేరుకున్న పరిస్థితి చూస్తున్నాము. ఎక్కడో ఢిల్లీలో అంటే అక్కడ వెళ్ళి వారిని అడగండి బీజేపీ నాయకులని, అప్పుడు చూద్దాము. మీరు మా కార్యాలయం పైన వచ్చి ఇక్కడ దాడి చేస్తే ఏంది కరెక్టే, పద్ధతి కాదు. మీకు ఎవరైతే రమేష్ బిదూరి ఉన్నారో మీకు దమ్ము గర్స్ ఉంటే కాంగ్రెస్ నాయకులారా అక్కడ ఢిల్లీకి వెళ్ళండి,
ఢిల్లీకి వెళ్ళి అక్కడ వారిని అడగండి, అప్పుడు మీకు తెలుస్తుంది ఢిల్లీలో ఇలా చేస్తే ఎలా ఉంటుంది అనేది మాత్రము. ప్రధానంగా బీజేపీకి సంబంధించిన నాయకులు కూడా దీనికి సంబంధించి పూర్తిగా కాంగ్రెస్ కార్యకర్తల పైన కూడా మండిపడుతున్న పరిస్థితి చూస్తున్నాము. ఓవరాల్గా మాత్రము ఈ కేసుకు సంబంధించి చూస్తే మాత్రము పోలీసులు ఇప్పటికీ యొక్క పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు. అటు బీజేపీ కార్యాలయం కావచ్చు, ఇటు కాంగ్రెస్ కార్యాలయం వద్ద మాత్రము మరోసారి ఇలాంటి అలజడి కాకుండా, ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకోకుండా పూర్తిగా భద్రత కూడా పెంచారు. భద్రత పెంచి నాయకులైతే ఎవరైతే బయటికి రాకుండా పూర్తిగా కఠినమైన చర్యలు కూడా చేస్తున్నారు. వెంటనే రమేష్ బీదూరి క్షమాపణ చెప్పాలి ప్రియాంక గాంధీకి అనేది మాత్రము ప్రధానంగా ఇటు కాంగ్రెస్ సంబంధించిన యువ నాయకులు డిమాండ్ వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు బీజేపీ మాత్రం ఢిల్లీకి వెళ్ళి అడగండి అనేది మాత్రము ప్రధానంగా ఇక్కడి నుంచి చెప్తున్న పరిస్థితి చూస్తున్నాము. ఓవరాల్గా మాత్రము కాంగ్రెస్ బీజేపీ మధ్య మాత్రము ఈ యొక్క ఉద్రిక్త పరిస్థితుల నడుమ కొనసాగుతుంది. కానీ ఇలాంటి సిచ్యువేషన్ పూర్తిగా దీనికి సంబంధించి మరోసారి చోటు చేసుకోకుండా కావాల్సిన భద్రత కూడా చేస్తున్నామని చెప్పి మరోవైపు పోలీసులు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. పవన్, అయితే ఈ రోజు జరిగిన ఘటనకు సంబంధించి పోలీస్ బాసులకైతే వినతి పత్రాలు ఇస్తామని చెప్పారు. ద సేమ్ టైం అంతా రేవంత్ రెడ్డి డైరెక్షన్ లోనే జరుగుతోంది, ఈ దాడులన్నీ కూడా జరుగుతున్నాయని ఆరోపణ చేశారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న దౌర్జన్యాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తామని కూడా బీజేపీ నేతలు చెప్తున్నారు. నేరుగా బండి సంజయ్ చెప్పడం జరిగింది. సో దీనికి సంబంధించి ప్రణాళిక ఎలా ఉండబోతోంది? అయితే ఒక్కసారిగా కాంగ్రెస్ నాయకులు బీజేపీ కార్యాలయం పైన దాడికి పాల్పడ్డ దాని తర్వాత ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. పోలీసులు వెంటనే బలగాలను కూడా రంగంలోకి దించారు. పరిస్థితిని సర్దుమణిగేలా దీనికి సంబంధించి పూర్తిగా ఇటు కాంగ్రెస్ నాయకులను ఒకవైపు, బీజేపీ నాయకులను ఒకవైపు పంపించి వేసిన దాని తర్వాత దీనికి సంబంధించి పోలీసులు ఏం చేస్తున్నారు, పోలీసులు ఎందుకు కాంగ్రెస్ కార్యకర్తలా పనిచేస్తున్నారని మాత్రం బీజేపీ ఆరోపిస్తుంది. ఎందుకంటే ఇందులో పూర్తిగా పోలీసు వైఫల్యం ఉంది. వైఫల్యం ఉండడం వల్లనే తమ పార్టీ పైన దాడికి పాల్పడ్డారు. లేకపోతే పోలీసులు అందరిపైన, సామాన్యుడి పైన ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో కాంగ్రెస్ కార్యకర్తలు కావచ్చు, నాయకుల పైన అలాంటి చర్యలు తీసుకుంటే ఇలాంటి ఘటనలకు పాల్పడాలంటే చాలా భయపడాల్సిన పరిస్థితి ఉంటుంది. కానీ వారు మాత్రము కాంగ్రెస్ సంబంధించిన నాయకులను మాత్రము ఎవరిని కూడా టచ్ చేయడం కూడా లేదు. ఎందుకంటే సీఎం రేవంత్ రెడ్డి డైరెక్షన్లోనే పూర్తిగా దీనికి సంబంధించి ఒక దాడులు కొనసాగుతున్నాయి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి దాడులు కొనసాగుతున్నాయని మాత్రం బీజేపీ ఆరోపిస్తున్న పరిస్థితి చూస్తున్నాము. అదే డైరెక్షన్లోనే తమ పార్టీ కార్యాలయం పైన కూడా దాడి జరిగిందనేది మాత్రము ప్రధానంగా బీజేపీకి సంబంధించిన అగ్రనాయకులు చెప్తున్నారు. మరోవైపు ఇప్పటికే డీజీపీకి సంబంధించి ఒక అపాయింట్మెంట్ కూడా తీసుకుంటున్నారు. తమకు జరిగిన అన్యాయం కావచ్చు, రెప్పపాటులో దీనికి సంబంధించి తమ కార్యకర్తల పైన దాడి కావచ్చు, పోలీస్ వ్యవస్థ అసలు తెలంగాణలో ఉందా లేదా అనే దానిపైన కూడా తాము డీజీపీని అడుగుతాము. అసలు పోలీస్ వ్యవస్థ కాంగ్రెస్ కార్యకర్తల ఎందుకు పనిచేస్తుందనే దానిపైన కూడా డీజీపీని అడుగుతామనేది మాత్రము ప్రధానంగా బీజేపీ నుంచి కూడా మనకు వినిపిస్తున్న వర్షన్ కూడా ఉంది. అయితే ఇంకా డీజీపీ అపాయింట్మెంట్ కోసం చూస్తున్నారు. అపాయింట్మెంట్ దొరికితే మాత్రం, ఫిక్స్ అయితే మాత్రము అక్కడికి వెళ్ళి వినతి పత్రం ఇస్తారు. వినతి పత్రం ఇచ్చి దీనికి సంబంధించిన ఈ రోజు జరిగిన ఓవరాల్గా ఎపిసోడ్ అంతా కూడా ఏం జరిగింది అనేది మాత్రము ప్రధానంగా డీజీపీ కూడా వివరించే అవకాశం కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. పవన్, అయితే దాడులు ప్రస్తుతానికి సద్దుమరిగినప్పటికీ కూడా ఇలాగే కొనసాగితే మాత్రం హెచ్చరికలు కూడా జారీ చేస్తున్నారు బండి సంజయ్. అట్ ద సేమ్ టైం స్టేట్లో లా అండ్ ఆర్డర్ కూడా లేదు అన్న వ్యాఖ్యలు కూడా ఆయన చేశారు. ఒకవేళ ఇలాంటి సిచ్యువేషన్ కనుక కంటిన్యూ అయితే కేంద్రం దృష్టికి కూడా తీసుకువెళ్లే పరిస్థితి కనిపిస్తోందా? దీనిపైన బీజేపీ నేతలు ఏం చెప్తున్నారు? అయితే ఖచ్చితంగా ఇప్పటికే బీజేపీ కార్యాలయం పైన జరిగిన దాడిని మాత్రము కేంద్రానికి సమాచారం ఇచ్చినట్లుగా తెలుస్తుంది. ఎందుకంటే అక్కడ చేసిన వ్యాఖ్యల పైన, తమ పైన ఇక్కడ దాడులకు పాల్పడుతున్నారు కాంగ్రెస్ నాయకులు. విచక్షణ రహితంగా తమ పైన రాళ్లతో కావచ్చు, కర్రలతో కావచ్చు దీనికి సంబంధించి పూర్తిగా దాడులకు పాల్పడుతున్నారు అనేది మాత్రము ఇప్పటికే ఢిల్లీలోని పెద్ద నాయకులకు ఇప్పటికే సమాచారం కూడా అందించారు. దాని ప్రకారం మరోసారి ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటే మాత్రము ఢిల్లీ నుంచే చాలా క్లియర్గా ఇంట్రడక్షన్స్ కూడా వస్తాయి. అక్కడ బీజేపీ కార్యాలయం పైన ఎవరైనా దాడి చేస్తే వెంటనే వారిపైన చర్యలు తీసుకోవాలని మాత్రం ప్రధానంగా అక్కడి నుంచి కూడా చాలా ఆదేశాలు కూడా జారీ చేసే అవకాశం కూడా ఉంటుంది. మరోవైపు కేంద్ర ఇంటెలిజెన్స్ కూడా పనిచేస్తుంది, ఇక్కడ రాష్ట్ర ఇంటెలిజెన్స్ కూడా పనిచేస్తుంది. ఆయా వర్గాలకు సంబంధించి పూర్తిగా ఇక్కడ తెలంగాణలో ఏం జరుగుతుందో అనేది మాత్రము ఎప్పటికప్పుడు ఢిల్లీకి కూడా ఆ యొక్క ఇన్ఫర్మేషన్ ఉంటుంది. కాబట్టి ఇందులో మాత్రము ఇప్పటికే బీజేపీ నాయకులు సంయమనంగా పాటిస్తున్నాము. తమ పైన ఇంకోసారి ఇలాంటి దాడికి పాల్పడితే మాత్రము చట్టరీత్యా కాదు, తామే యొక్క దాడులకు తిరిగి పాల్పడతామనేది మాత్రము వారు పూర్తిగా ఈ యొక్క హెచ్చరికలు కూడా పంపిస్తున్న పరిస్థితి కూడా మనం గమనిస్తున్నాము. రైట్, థ్యాంక్ యూ పవన్.